గత వీడియోలో మనం త్రిభుజ భుజాన్ని కనుక్కున్నాము కదా. అందులో త్రిభుజాన్ని రెండు లంబకోణ త్రిభుజములుగా విభజించి ఆ తర్వాత పైథాగరస్ సిద్ధాంతంను ఉపయోగించి కనుక్కున్నాము. ఎందుకంటే ఇచ్చిన దత్తాంశంతో లంబకోణ త్రిభుజం ఏర్పడలేదు, కావున మనం డైరెక్ట్గా పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించలేకపోయాము. సో కా టో ఉపయోగించి అంటే త్రికోణమితి తత్సమాలను ఉపయోగించి నెమ్మదిగా సరైన సమాధానం పొందాము. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే మీకు లా ఆఫ్ కొసైన్స్ లేదా కొసైన్ న్యాయాలను పరిచయం చేస్తాను. వాస్తవానికి లాస్ట్ వీడియోలోనే చెప్పే ఉండేదాన్ని, కానీ మీకు మరింత సరళ పద్ధతిలో అర్థమయ్యేలా చెప్పాలనుకుని, అది కూడా పదాల రూపంలో కాకుండా సూత్ర రూపంలో చెప్పాలని ఆగాల్సి వచ్చింది. ఒకసారి మీరు కొసైన్ న్యాయాల్ని నేర్చుకున్నట్లయితే దీనిని మీరు లెక్కలకు అన్వయించవచ్చు. ఆ తర్వాత లెక్కలను చాలా వేగంగా చేస్తారు. మీకు త్రికోణమితి తత్సమాలు గుర్తున్నాయి కదా, వాటిని ఎప్పటికీ మర్చిపోకూడదు. సరే, ఇప్పుడు లా ఆఫ్ కొసైన్ని చూద్దాం. త్రిభుజాన్ని చూడండి. ఈ కోణాన్ని తీటా అనుకుందాము. అలాగే ఈ భుజం ఏ అని, ఈ భుజం బి అని, మరియు దీనిని సిగా తీసుకుందాం. ఈ త్రిభుజం కనుక లంబకోణ త్రిభుజమైతే మనము ఈ త్రిభుజానికి పైథాగరన్ థీరం అప్లై చేయవచ్చు. కానీ ఇప్పుడు అది చేయడం లేదు. ఇక్కడ మనకు బి మరియు సి తెలుసు అనుకుందాం, అలాగే తీటా కూడా తెలుసు అనుకుందాం. అప్పుడు వీటిని ఉపయోగించి ఏని కనుక్కోవచ్చు. కానీ సాధారణంగా వీటిలో ఏవైనా మూడు తెలిస్తే కోసైన్ న్యాయాలు ఉపయోగించి నాలుగవ దాన్ని కనుక్కోవచ్చు. మరి ఎలా కనుక్కోవాలి? లాస్ట్ ప్రాబ్లంలో ఎలా కనుక్కున్నామో అలాగే చేద్దాం. కాబట్టి ఒక రేఖను ఇక్కడి నుండి ఇక్కడ గీస్తున్నాను. అప్పుడు మనకు రెండు లంబకోణాలు ఏర్పడతాయి. మనకు లంబకోణ త్రిభుజాలు కనుక ఏర్పడినట్లయితే వీటికి మనం త్రికోణమితి తత్సమాలను అలాగే పైథాగరన్ థీరం కూడా అప్లై చేయవచ్చు. చూడండి, ఇదొక లంబకోణం, ఇది ఒక లంబకోణం. మరి ఈ భుజం అంటే ఇక్కడి నుండి ఇక్కడకు గల భుజం పొడవు ఎంత? ఎలా కనుక్కోవాలి అంటే మీకు తెలుసు కదా, సో కా టో ఇక్కడ రాస్తున్నాను పైన. ఈ భుజం టీటాకు ఆసన్న భుజం అవుతుంది. అలాగే ఈ భుజం బి అనేది కర్ణం అవుతుంది. ఈ భుజాన్ని డి అనుకుందాం. మరి మీకు తెలుసు కదా, కోసైన్ టీటా ఏమవుతుంది? కోసైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు డి బై బి కదా. మరియు దీనిని డి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ కోసైన్ టీటా ఇలా రాయొచ్చు కదా. ఇప్పుడు ఈ త్రిభుజాన్ని గమనించినట్లయితే దీనిని ఈ భుజం ఈ అనుకుందాం. మరి ఈ ఎంత అవుతుంది? ఈ అనేది ఈ మొత్తం భుజం సి మైనస్ ఈ భుజం డి అవుతుంది కదా. దేర్ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి అవుతుంది. పైన మనం డి విలువను కనుక్కున్నాము కదా, కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి ఇంటూ కోసైన్ టీటా. అది ఈ భుజం ఈ. మరి ఈ లంబంగా ఉన్న ఈ భుజం ఎంత అవుతుంది? ఉదాహరణకు దీనిని ఎం అనుకుందాం. ఎం అనేది టీటాకు ఎదుటి భుజం. మనము సిని కనుక్కున్నాము, బి తెలుసు. అయితే ఎం బై బి అంటే ఎదుటి భుజం బై కర్ణం ఏమవుతుంది? ఇది సైన్ అవుతుంది. కాబట్టి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము అంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎం బై బి. ఇక్కడ రాస్తున్నాను, ఎం బై బి ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సైన్ టీటా అవుతుంది. మనకు ఎం విలువ వచ్చింది. ఈని కనుక్కున్నాం. ఇప్పుడు ఏ ఎంత అవుతుంది అనేది చూద్దాం. మనకు ఈ త్రిభుజంలో రెండు భుజాలు తెలుసు, ఎం ఇంకా ఈ. కాబట్టి
కర్ణము కనుక్కోవాలంటే పైథాగరన్ థీరం ఉపయోగించవచ్చు. పైథాగరన్ థీరం ఏమి తెలియజేస్తుందంటే a² = m² ప్లస్ e². ఇక్కడ m b sin θ అంటే m² అంటే v sin θ హోల్ స్క్వేర్ ప్లస్ మరి e ఎంత అవుతుంది? పైన కనుక్కున్నాం కదా, e c మైనస్ v cos θ. ఈ స్క్వేర్ ఎంత అవుతుంది? c మైనస్ v cos θ హోల్ స్క్వేర్. Therefore, a² v sin θ హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ v cos θ హోల్ స్క్వేర్ v² sin స్క్వేర్ θ ప్లస్ c² మైనస్ 2cv cos θ ప్లస్ v² cos స్క్వేర్ θ. ఇక్కడ దీనిని ఎక్స్పాండ్ చేశాను అంతే. ఈ రెండు పదాలను పక్క రాస్తే మనకు v² sin స్క్వేర్ θ ప్లస్ v² cos స్క్వేర్ θ ప్లస్ c² మైనస్ 2cv cos θ. దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు ఏమొస్తుంది? v² ఇంటూ sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ప్లస్ c² మైనస్ 2bc cos θ. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ = 1. ఇది మీకు తెలుసు కదా. ఇది త్రికోణమితి తత్సమాలలో ముఖ్యమైనది. a² b² ప్లస్ c² మైనస్ 2bc cos θ. దీనిని లా ఆఫ్ కొసైన్ లేదా కొసైన్ న్యాయము అని పిలుస్తారు. ఇది చాలా ఉపయోగకరమైనది కూడా. ఏదైనా త్రిభుజంలో ఒక కోణం మరియు రెండు భుజాలు విలువలు తెలిసినట్లయితే కొసైన్ న్యాయాన్ని ఉపయోగించి మూడవ భుజాన్ని కనుక్కోవచ్చు. లేదా మీకు మూడు భుజాల కొలతలు ఇవ్వబడినట్లయితే త్రిభుజంలోని ఏ కోణాన్నైనా కనుక్కోవచ్చు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. కావున దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది గుర్తున్నట్లయితే లెక్కలను చాలా తేలిగ్గా మరియు వేగంగా చేయగలరు. ఇదే లా ఆఫ్ కొసైన్ లేదా కొసైన్ న్యాయము. దీనిని ఉపయోగించి త్రికోణమితిలో లెక్కలను చాలా ఫాస్ట్గా చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.